టీసీఎస్ సంస్థకు విశాఖపట్నంలో ఎకరం 99 పైసలకి అప్పగించినప్పుడు వేల కోట్ల ఆదాయం ఉంటుంది ఏటా ఆ సంస్థకు. అలాంటప్పుడు 99 పైసలకి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించినప్పుడు టీసీఎస్ అనేది ఒక పెద్ద సంస్థ. ఆ సంస్థ వస్తే మరిన్ని ఐటీ కంపెనీలు అక్కడికి వస్తాయి, వేల మందికి ఉపాధి లభిస్తుంది, అందుకే మేము 99 పైసలకే భూములు ఇచ్చామని చెప్పారు. బాగానే ఉంది. ఇప్పుడు రహేజా సంస్థ ఇది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. అంటే పెద్ద పెద్ద భవంతులు అపార్ట్మెంట్లు నిర్మాణాలు చేసి అమ్ముకుంటుంది, వ్యాపారం చేసుకుంటుంది. ఆ సంస్థకు కూడా ఇప్పుడు 99 పైసలకే ఎకరాకు చొప్పున విశాఖపట్నంలో భూములు కేటాయించేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మొత్తం 27.10 అంటే 27 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకు అప్పగించేశారు. భవంతుల్లో ఏమన్నా ప్రభుత్వానికి ఉచితంగా ఏమైనా ఇస్తుందంటే ఏమీ లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని వెళ్తుంది. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటామంటే ఎకరం 99 పైసలకి విశాఖపట్నంలో మధురవాడంతా ఐటీ హిల్స్ వద్ద ఇవ్వడం అంటే ఏంటి జరుగుతోంది ఇక్కడ? అసలు ఇక భావి తరాలకు విశాఖపట్నంలో ప్రభుత్వ భూములు అన్నవి మిగులుతాయా లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఈ కేటాయింపులు చూస్తుంది. వరుస పెట్టి కేటాయింపులు చేసేస్తూనే ఉన్నారు. మరి ఇంత దారుణంగా ఇంత తక్కువ ధరకి ఇవ్వడం ఏంటి? ఊరు పేరు లేని సంస్థలు కూడా ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించినప్పుడు మీరు పెట్టుబడులను అడ్డుకుంటున్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవడము అభివృద్ధి జరగడము తర్వాత సంగతి, కానీ విశాఖపట్నంలో అయితే ఒక్క ఎకరం కూడా ఇక 5 ఏళ్ల పీరియడ్ మిగిలేసరికి మిగులుతుందా లేదా అన్న అనుమానం కలుగుతుంది. అదే విశాఖపట్నంలో అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి మండలం వద్ద రిలయన్స్ సంస్థకు కూడా భూములు కేటాయించారు. అయితే అక్కడ మాత్రం మరి ఇంత చీప్గా ఇవ్వలేదు. అంటే రహేజానే గొప్ప సంస్థ అయిపోయిందా? రహేజాకు 99 పైసలకి ఎకరా ఇచ్చారు. రిలయన్స్ సంస్థ ఇక్కడ ఏంటంటే కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, జ్యూసెస్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అన్ని మేము తయారు చేస్తామంటూ రిలయన్స్ సంస్థ అక్కడ ఒక బేవరేజెస్ యూనిట్ను ఏర్పాటు చేస్తుంటే ఆ సంస్థకు భూములు కేటాయించారు. ఎంత కేటాయించారు? 40 లక్షల రూపాయలతో ఎకరం 40 లక్షల రూపాయలు చొప్పున 30 ఎకరాలు కేటాయించారు. కానీ రహేజాకు మాత్రం 99 పైసలకే 27 ఎకరాలు ఇచ్చేశారు. అమరావతిలో కూడా ఇదే జరుగుతుంది. అమరావతిలో అయితే మరీ దారుణంగా భూములు కేటాయించడం లేదు, రూపాయి 10 రూపాయకి. అక్కడ మాత్రం చూసుకునే మరి కేటాయిస్తున్నారు. ఎందుకంటే అమరావతిలో మరీ దారుణంగా పడిపోకూడదు భూముల విలువ అనుకుంటున్నారు ఏమో. కానీ అమరావతిలో కూడా కాగ్ సంస్థకు ప్రభుత్వ రంగానికి సంబంధించిన సిఏజీకి మాత్రం 12 ఎకరాలు కేటాయించారు. 4,10,00,000 రూపాయలకి కాగ్ సంస్థకు భూములు కేటాయించారు 12 ఎకరాలు. ఎన్టీపీసీకి కూడా సేమ్ అదే ధర 4,10,00,000 ఎకరాకు చొప్పున. బాసిల్వుడ్ స్కూల్కి మాత్రం 4 ఎకరాలు కేటాయించారు, ఎకరం 50 లక్షలకి. ప్రభుత్వ రంగ సంస్థలకేమో 4,10,00,000 రూపాయలు ఎకరం. ప్రైవేట్ స్కూల్కి మాత్రం ఎకరం 50 లక్షలకే. సెయింట్ మేరీస్ స్కూల్కి కూడా ఎకరం 50 లక్షల రూపాయల చొప్పున చెల్లించేశారు, అప్పగించారు. బాసిల్ స్కూల్కి 4 ఎకరాలు, సెయింట్ మేరీస్ స్కూల్కి 7.97 ఎకరాల భూమిని కేటాయిస్తూ బుధవారం ఆర్డర్స్ కూడా పాస్ చేశారు, ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అంటే మొత్తం భూముల్ని ఇష్టానుసారం అప్పగించేస్తున్నారు. వందల వేల కోట్ల విలువైన భూముల్ని ఇలా 99 పైసలకే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ ఉన్నారంటే దీని వెనక అంతా సవ్యంగా జరిగి ఉంటుందా? ఏదో పెద్ద మతలబు లేకుండా ఇంత తక్కువ ధరకు వాళ్ళు ఎలా అడుగుతారు, ప్రభుత్వం ఎలా భూములు ఇస్తుంది? రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే విశాఖపట్నాన్ని దాదాపు అమ్మేస్తున్నారా? ఈ 5 ఏళ్లలో ఇంకేం అక్కడ ప్రభుత్వ భూములు ఇంకేం మిగిలే పరిస్థితి ఉండదా అన్న ఆందోళన కలుగుతుంది.